హాయ్ ఫ్రెండ్స్, మరంతా ఎలా ఉన్నారు? మరి ఈరోజు నేను ఒక స్టోరీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అనమాట. అతనికి ఒక కొడుకున్నాడు. రైతు ఆ కొడుకుని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎందుకంటే ఆయన భార్య మరణించిందనమాట. దాంతో కొడుకుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలాగే తనకున్న పొలంలో అన్ని రకాల పంటలు వేసి ఇంట్లో ఫుడ్కి కూడా ఎలాంటి లోటు లేకుండా చేసేవాడు అనమాట. అయితే ఒకరోజు తన కొడుకు గురించి ఆలోచిస్తూ రాబోయే రోజుల్లో తాను ఉన్నా లేకపోయినా కూడా ఎలాంటి అంటే ఫుడ్కి కానీ లేకపోతే కూరగాయలకు కానీ లేకపోతే ఇంక ఏ విధంగా కూడా ఆ కొడుకు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఆ కొడుకు కోసం అని చెప్పేసి అతను రైతు ఏం చేశాడంటే పెద్ద తోట కొడుకొని అందులో రకరకాల పూల మొక్కలు, చెట్లు, ఫ్రూట్స్ చెట్లు, అలాగే కూరగాయల మొక్కలు, తోటలు, ఇలా అన్ని రకాలు పెంచేవాడు అనమాట. అయితే ఆ పెంచే క్రమంలో అతను బాగా వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఏజ్ పెరిగిపోయింది. చనిపోయాడు ఒకరోజు. చనిపోయేసరికి అతనికి కానీ కొడుక్కి మాత్రం తన లైఫ్ ఏంటి, అసలు బయట ప్రపంచం ఎలా ఉంది అనేది ఆ పిల్లాడికి తెలియదు. తండ్రి ఉన్నంత రోజు తండ్రి ఏది చేస్తే ఏది పెడితే అది తినేసేవాడు అనమాట. కానీ బయట ప్రపంచం ఏంటి అనేది తెలియదు, అతనికి ఏమీ తెలియదు. సడన్గా ఒకరోజు తండ్రి పోయేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా బతకాలో అర్థం కాలేదు. అసలు ఏమిటి తన ఆస్తి ఏంటో కూడా అతనికి తెలియని పరిస్థితి అయిపోయింది. అయితే ఆ తండ్రి లేకపోవడం, తనకేం చేయాలో తెలియకపోవడం, అసలు ఏం జరుగుతుంది, తన ఆస్తి ఏంటి, తను ఎలా బతకాలి, ఏం చేయాలి అనేది తెలియపోయేసరికి ఒకరోజు ఆ కోపంలో ఏం చేశాడంటే తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి తోటని, మొత్తం చెట్లని, అలాగే ఆ కోపంలో అనమాట వాళ్ళ నాన్న తనకి బయట ప్రపంచాన్ని చూపించకుండా చనిపోయిన కోపం పెట్టుకొని తన ఇంటికి తన తోట మొత్తాన్ని కాల్చిపారేశాడనమాట. బాగా కోపంతో అనమాట. తన తోటని మొత్తాన్ని, చుట్టూ ఉన్న చెట్లని, పెద్ద పెద్ద చెట్లని, ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ నాన్న పెంచిన చెట్లని, తోటలని మొత్తం కాల్చిపారేశాడు అనమాట. కాల్చిపారేసి ఆ ఫ్రస్ట్రేషన్తో ఆ రోజు అలాగే నిద్రపోయాడు. ఆ ఊరి వాళ్ళు అంతా చూసి చాలా షాక్ అయ్యారనమాట. ఇదేంటి ఇతను ఇంత కోపంగా ఉన్నాడు, వీళ్ళ నాన్న ఇంత ప్రశాంతంగా ఇన్నేళ్ల నుంచి ఇంత గార్డెన్ పెంచాడు, కొడుకుకి ఇంత ఆస్తి ఇచ్చిన అతను తెలుసుకోలేకపోయాడు, కోపంలో ఇంత పిచ్చి పని చేస్తాడా, కాసేపు ఆగచ్చు కదా, మనల్ని అడిగితే మనం చెప్తాం కదా, అసలు మన సాయం తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పాపం ఆ ఊరి వాళ్ళంతా చాలా బాధపడ్డారనమాట. సరే ఒకరోజు అలా ఆ తోట కాలుతూ 2-3 రోజులు అలా కాలుతూనే ఉందన్నమాట. అలా అతను చూసి ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఏదో తిన్నామంటే తిన్నాము అని చెప్పేసి పడుకోవడం మొదలుపెట్టాడు. ఓ రోజు అతనికి కలలో ఒక చిన్న పిచ్చుక కలలోకి వచ్చింది అనమాట. కలలోకి వచ్చి మను ఏంటి, నేను మీ నాన్న ఫ్రెండ్ని, మీ తోటలో ఉన్నటువంటి నీ నేస్తాన్ని, నేను నిన్ను చూస్తూ పెరిగాను, నేను నిన్ను చూస్తూ ఉండేదాన్ని, మను అనేసరికి ఎవరా మను అని పిలుస్తున్నారని చెప్పేసి ఆ కుర్రాడు సడన్గా నిద్రలోంచి లేచాడనమాట. లేచి ఎవరా అని చెప్పి చూస్తాడు. మను అని పిలిచేసరికి అతను లేచి చూశాక అక్కడ ఎవరూ కనిపించలేదన్నమాట. కనిపించకపోయేసరికి అతను మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ అదే కళ అతనికి వచ్చిందనమాట. ఆ కళలో మళ్ళీ పిచ్చుక మను ఈరోజు నీ కుప్పం చూసావా, ఎంత పని చేసిందో, నన్ను నా బిడ్డకి దూరం చేసింది మను, ఎందుకు ఇలా చేసావు మను నువ్వు అసలు అని చెప్పేసి ఏడుస్తుందనమాట. అది ఏడుస్తుంటే ఇతనికి కూడా ఏడుపు వచ్చేసింది. అసలు నేనేం చేశాను అని చెప్పేసి అతను ఆ కళలో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వేం చేసావని అంటావేంటి మను, మీ నాన్న ఎంత ప్రశాంతంగా ఉండేవాడు, నీకోసం ఎంతో ఆస్తి, ఎన్నో చెట్లు, ఎన్నో పూల చెట్లు, పళ్ళ చెట్లు, కూరగాయల తోటలు నీకోసం పెంచాడు మను. నువ్వు తను లేకపోయినా బతకాలని చెప్పేసి పెంచాడు. కానీ నువ్వేం చేసావు చిన్న కోపంతో, నీకు ఎవరూ లేరని, నీకు అసలు ప్రపంచం తెలియదని, నీ ఆస్తి ఏంటో నీకు తెలియదని, నీకు ఎవరు హెల్ప్ లేరని చెప్పేసి చిన్న కోపంతో, ఒక్క నిమిషం మీద కోపంతో నువ్వు తోట మొత్తాన్ని, చెట్లుని, అన్నిటినీ నాశనం చేసేసావు కదా.
ఒక్క నిమిషం ఆలోచించుంటే నీ ఆస్తి ఏంటో నీకు తెలిసేది కదా, నీ బతుకేంటో నువ్వు బతికేవాడివి కదా అని చెప్పేసి, నీ వల్ల నా బిడ్డ నాకు దూరమైంది. ఒక గుడ్డు పగిలిపోయింది, ఇంకొక గుడ్డు ఎక్కడ పడిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఆ పిచ్చుక ఏడవటం మొదలుపెట్టిందనమాట. దాంతో అతనికి షాక్ అయిపోయి వెంటనే నిద్రలోంచి లేచి ఆ కళ, అమ్మ ఇంత పని చేశానా నేనని చెప్పేసి అతను గడగడ ఒక లోట నీళ్ళు తాగేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి అసలు మా నాన్న ఇంత చేశాడు నా కోసం, కానీ ఏ రోజు కూడా నేనే అతనికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయా, నేను బయటికి రాలేకపోయా, బయటి ప్రపంచాన్ని చూసుకోలేకపోయా. అతను నాకు ఎన్నిసార్లు ఈ ప్రపంచాన్ని తనని తిప్పుతూ చూపించాలనుకున్నాడు, కానీ నేనే అతని మాటల్ని పట్టించుకోలేకపోయాను. ఎంత తప్పు చేశాను కదా నేను అని చెప్పేసి ఫీల్ అయ్యాడు. ఇక ఆ పిచ్చుక బాధను అర్థం చేసుకున్న మను ఏం చేశాడంటే గబగబా నిద్రలేచి తన తోటకి వెళ్ళి మొత్తం వెతికాడనమాట. ఏంటి ఈ గుడ్డ ఎక్కడ పడిపోయింది, ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు నా వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిందని చెప్పేసి అతను వెతకడం మొదలుపెట్టేసరికి అది ఆ గుడ్డు కాస్త ఒక చోట ఇరుక్కుపోయిందనమాట. అంటే తగలబడిపోయిన తోట మధ్యలో ఆ బొగ్గులో ఆ మట్టి మొత్తంలో ఇరుక్కుపోయింది. పైకి తెల్లగా కనిపిస్తుండేసరికి వెతికి ఆ మట్టిని తవ్వి వెతికి ఆ గుడ్డను బయటికి తీసాడనమాట. తీసి ఇంట్లోకి తెచ్చుకున్నాడనమాట. తెచ్చుకొని ఎంత పొరపాటు చేశాను కదా, నన్ను క్షమించు అని చెప్పేసి అతను రియలైజ్ అయ్యాడు. రెండో రోజు తెల్లవారింది. ఇక ఆ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆ మనుని తిట్టేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అతను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. అది ఏంటంటే చాలా త్వరగా రియలైజ్ అయ్యాడు. ఏంటంటే అతను మళ్ళీ వాళ్ళ నాన్న ఏదైతే తన కోసం చేశాడో ఆ తోట మొత్తాన్ని తను మళ్ళీ రీక్రియేట్ చేయాలి, తను మొత్తాన్ని మళ్ళీ పెంచాలి, తన ఆస్తిని తానే సంపాదించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ రోజు నుంచి అతను తన సొంత తోటని అలాగే తన పళ్ళ మొక్కల్ని పూల మొక్కల్ని పెంచుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. చివరికి అనుకున్నట్టే కొన్నేళ్ళు పట్టిందనమాట ఈ తోటని చెట్లని పెంచేసరికి. ఆ గుడ్డుని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడనమాట. దాచుకుంటూ వచ్చేసరికి అతను వాళ్ళ నాన్న ఏదైతే తన కోసం చేశాడో అది మొత్తాన్ని చివరికి కొన్నేళ్ళు పట్టిందనమాట అతను చేసేసరికి మొత్తాన్ని. ఆ తర్వాత ఆ తోటలోకి ఆ చెట్ల మీదకి మళ్ళీ పిట్టలన్నీ రావటం అయితే మొదలయ్యిందనమాట. అలా కొన్నేళ్ల తర్వాత అతను వాళ్ళ నాన్న ఏదైతే తనకు సంపాదించి ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో తను మళ్ళీ తన సొంతంగా సంపాదించుకోగలిగాడనమాట. తన తోటను తను పెంచుకోగలిగాడనమాట. అలాగా ఆ తోట పెరిగిన తర్వాత రకరకాల పిట్టలు, ఇంతకుముందు వాళ్ళ నాన్న తయారు చేసినటువంటి తోటలో ఏ పిట్టలైతే వచ్చేవాళ్ళో ఆ పిట్టలన్నీ కూడా ఇప్పుడు రావడం మొదలైందనమాట. ఇక మను ఆనందం అయితే మామూలుగా లేదు. నేను ఎంత ఆనందాన్ని మా నాన్న ఉన్న టైంలో మిస్ చేసుకున్నానా అని చెప్పేసి బాధపడ్డాడు. కానీ ఈ పిట్టలన్నీ ఎంత హాయిగా ఇక్కడ ఉన్నాయో కదా, నా కోసం వస్తున్నాయి కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే తాను చేసిన తప్పుని దిద్దుకోవడానికి ఒక చెట్టు మీద ఒక గూడు తయారు చేసి ఆ గూడులో ఈ గుడ్డును అయితే పెట్టాడనమాట. పెట్టేసరికి అక్కడికి ఒక పిచ్చుక రోజు రావడం, దాన్ని పొదిగి దాన్ని ఒక పిల్లగా తయారు చేసింది, మలిచిందనమాట. దాంతో ఆ పిల్ల కూడా ఆ తోటలోనే తిరుగుతూ సందడి చేయడం మొదలుపెట్టింది. అలా ఆ మను చివరికి తన కోపం గురించి తనకెంత శత్రువు అయిందో, చివరికి ఆ కోపమే తనని ఎలా ఒక ఋషిలా మార్చిందో, ఎలా తన కాళ్ళ మీద తాను నిలబెట్టిందో ఆ కోపమే అనేది చెప్పుకొచ్చాడనమాట. ఈ కథ ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే, కోపం శత్రువే కాదు, ఒక్కోసారి మనల్ని మనం తయారు చేసుకునే ఒక మిత్రుడు కూడా, అది కూడా సరైన దారిలో ఆలోచిస్తే అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అన్నమాట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్స్ని చెప్పండి.